హాయ్ అండి. వెల్కమ్ టు మాంటెల్ ఎక్స్‌ప్రెస్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే తోటకూరతో చేసుకునే కూర అనమాట. తోటకూరలో ఏంటంటే ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందనమాట. ఐరన్ మనకు ఉపయోగం ఏంటంటే మనకి హిమోగ్లోబిన్ అనేది తక్కువ ఉన్నప్పుడు మనకి ఐరన్ తాలూకా సిరప్ గాని, టాబ్లెట్స్ గాని ఇస్తారు. సో, అలాంటప్పుడు మనకి ఈ ఐరన్ కంటెంట్ మనకి ఈజీగా తోటకూరలోని చాలా తక్కువ రేట్‌కనమాట. తోటకూర రేట్ చాలా తక్కువ కదండీ! సో, తక్కువ రేట్‌కి ఐరన్ ఎక్కువగా ఉన్న తోటకూర మనకి ఈజీగా దొరుకుతుంది. సో, దాంతోని ఈ విధంగా కూర చేసి పెట్టొచ్చు, పప్పు చేసి పెట్టొచ్చు. ఏ రకంగా అయినా పిల్లలకి తప్పకుండా తోటకూరని అలవాటు చేయండి. అండ్ ఈ కూర కూడా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా మనం పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి 1 స్పూన్ వరకు శనగపప్పు, మినపప్పు, హాఫ్ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ వేయాలండి. సో, వీటితో పాటు ఏంటంటే మనం కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు మీకు ఎంత కావాల్సో అంత వేసుకోండి. సో, ఇవన్నీ వేసాం కదా! వీటిని మనం వేయించుకోవాలనమాట. వేయించినప్పుడు ఏంటంటే మరీ ఎక్కువ మాడిపోయినట్టు వేయించొద్దు. సో, లైట్‌గా బాగా వేగినంత వరకు వేయించుకోండి. సో, ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలను యాడ్ చేయాలండి. ఉల్లిపాయలు ఏంటంటే ఒక 1 కప్ వరకు అంటే ఒక 2 పెద్ద ఉల్లిపాయల వరకు యాడ్ చేసుకోవచ్చు. సో, వీటిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి వేసేయండి. సో, ఈ ఉల్లిపాయలు వేసినప్పుడే మీరు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ఒక 2 రెబ్బల వరకు వేసుకుంటే సరిపోతుంది. సో, ఇప్పుడు ఉల్లిపాయలు కూడా బాగా వేగిన తర్వాత తోటకూరని కడిగేసి పెట్టుకోండి. నేను ఒక 3 కట్టల వరకు తోటకూర తీసుకున్నానండి. మా సైడు కట్టలని అంటే ఒక కట్టకి ఎక్కువే వస్తుంది ఆకు. సో, మీరు దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి క్వాంటిటీ. ఒక పావు కేజీ వరకు పడుతుంది. సో, నేను ఎర్ర తోటకూరని తీసుకున్నానండి. సో, మీరు దీనికి గ్రీన్ కలర్ తోటకూర తీసుకొని ఏ తోటకూర తీసుకున్నా సరే కూర చాలా బావుంటుంది. సో, ఇప్పుడు తోటకూర అనేది బాగా కడిగి మాత్రం వేసుకోండి. సో, ఇప్పుడు తోటకూర వేసేసాం కదా! ఇప్పుడు దానికి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసేయాలి. కూరకు సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసేసి మనకి కాడలు కూడా వేసాం కాబట్టి కాడలు మనకి మగ్గాలంటే వాటర్ అనేది ఎక్కువ వేయాలి. సో, మునిగినంత వాటర్ వేసేసి మూత పెట్టేసి వదిలేయాలి. సో, ఇప్పుడు తోటకూర మగ్గేలోపు మనం ఏంటంటే ఒక పొడి రెడీ చేసి పెట్టుకోవాలండి. దానికోసం వేయించిన పల్లీల్ని ఒక 2 స్పూన్స్ వరకు తీసుకున్నాను. సో, ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరి వేసానండి. మీరు ఎండు కొబ్బరి మీ దగ్గర లేకపోతే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా! అప్పటికప్పుడు కొబ్బరికాయ ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. 1 స్పూన్ వరకు వేసుకోండి. సో, ఇప్పుడు వేసేసాం కదా! ఈ కారానికి ఏంటంటే మనం ఆల్రెడీ మన తోటకూర వేసినప్పుడు ఎటువంటి పచ్చిమిర్చి గాని ఏమి యాడ్ చేయలేదు కదా! సో, ఇప్పుడు కూర మొత్తంకి సరిపడే కారం ఏంటంటే 2 ఎండుమిర్చి నేను తీసుకున్నాను. సో, మీకు ఇంకా కారం కావాల్సి ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు. సో, వీటిని మనం పొడి చేసి పెట్టుకోవాలి. పొడి ఏంటంటే అక్కడక్కడ పల్లీలు తగులుతున్నట్టు పొడి చేసుకోండి. సో, ఇప్పుడు మనం చూస్తే మనకి తోటకూర బాగా మగ్గిపోతుందండి. కాడలు కూడా మగ్గాయో చూసుకోండి. కాడలు మగ్గట్లేదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టి వదిలేస్తే కాడలు కూడా మగ్గిపోతాయి. సో, ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా! ఆ పొడి మొత్తాన్ని వేసేయండి. ఇప్పుడు మీరు పొడి వేసిన తర్వాత ఒక్కసారి సాల్ట్ అనేది సరిపోతుందో లేదో చూసుకోండి. అంటే ఆకుకూర కాబట్టి సాల్ట్ ముందే ఎక్కువ వేసేయొద్దు. మనకి ఎక్కువ క్వాంటిటీ కనిపించినా ఉడికిన తర్వాత చాలా తక్కువ అయిపోతుందనమాట. సో, అందుకు సాల్ట్ ఒకసారి చూసుకోండి. ఈ పొడి వేసిన తర్వాత కలిపేసి ఒకసారి మూత పెట్టి వదిలేస్తే మనకి ఈ విధంగా కూరంతా దగ్గర అయిపోతుందనమాట. పొడి కూడా బాగా కూరతో కలిసిపోతుంది. ఈ విధంగా కూరంతా దగ్గర అయిపోయిన తర్వాత దీన్ని వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా బావుంటుందండి. చల్లారిన తర్వాత కూడా బావుంటుంది. అన్నంలోని కొంచెం నెయ్యి వేసి కూర కలిపితే బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తోటకూరలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. మనకి చాలా మంచిది కూడా అండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.